హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మీతో మరో శ్లోకాన్ని పంచుకుంటానండి. గత వీడియోలో ధర్మపత్నికి 6 రకాల విద్యుక్త కర్తవ్యాలు ఉండడం గురించిన శ్లోకాన్ని, దాని విచారణని మీతో పంచుకున్నాను. ఇప్పుడు పురుషుడికి ఏ విధమైనటువంటి కర్తవ్యాలని శాస్త్రం చెప్పిందో ఇప్పుడు మీతో పంచుకుంటాను. కార్యేషు యోగి, కరణేషు దక్ష, రూపే చ కృష్ణ, క్షమయాతు రామ, భోజ్యేషు తృప్త, సుఖ దుఃఖ మిత్రం, షట్కర్మయుక్త ఖలు ధర్మనాథ. ధర్మనాథుడికి, గత శ్లోకంలో ధర్మపత్నికి, ఇప్పుడు ధర్మనాథుడికి అంటే పతికి ఏ విధమైనటువంటి షట్కర్మయుక్త ఖలు ధర్మనాథ. ఏమేమి ఉన్నాయి? 6. కార్యేషు యోగి, సేవలు చేసేటప్పుడు, పత్నిని రక్షించేప్పుడు, ఆమెను పోషించేప్పుడు, ఆమెకి కావలసినటువంటివి చేసేటప్పుడు యోగిలాగా ఉండాలట. కరణేషు దక్ష, ఏదైనా సమాలోచనలు చేసేటప్పుడు దక్షుడిలాగా, అంటే దక్షత కలిగిన వ్యక్తి. దక్ష ప్రజాపతిలా కాదండి, దక్షత కలిగిన వాడు. ఏ పుట్టలో ఏ పాముందో, ఎవరి బుర్రలో ఏ ఆలోచన ఉందో అని అందరి ఆలోచనలని ఆహ్వానిస్తాడు, వాటిని వివేచన చేస్తాడు, వివేకంతో నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి భార్యనే, ఆడదానివి నీకేం తెలుసు, నోరు మూసుకో అన్నాడు. కాబట్టి అలా దక్షత కలిగిన వ్యక్తిలా ఉండాలి. ఇంకా చెప్తున్నారు, రూపేచ కృష్ణ, రూపంలో కృష్ణుడిలా ఎప్పుడూ చిరునవ్వుతో, చిరుబుర్రులేమీ లేకుండా. పురుషులకి కూడా మోహం కలిగిస్తాట కృష్ణుడు తన సమ్మోహనమైనటువంటి రూపంతో. రూపం ఎప్పుడూ కూడాను ఆనందయుక్తమైన ముఖంతోనే భాసిల్లుతుందండి, చిరునవ్వుతోనే శోభిల్లుతుందండి. కాబట్టి రూపేచ కృష్ణ, క్షమయాతు రామ, సహనం భరించడంలో రాముడిలా, భోజ్యేషు తృప్త, భోజనం చేసేప్పుడు తృప్తుడిలా ఉండాలట. ప్రతి దానికి వంకలు పెడతారండి కొంతమంది మొగుళ్ళు. ఆ చట్టి తీసుకొని వాడు నెత్తి పగల కొట్టాలనిపిస్తుంది ఆ ఇంటి ఇల్లాలకి. ఎలా చేసినా తృప్తి ఉండదు, ఎప్పుడూ వంకలు పెడుతూనే, వాడు ఎప్పుడూ భోజన తృప్తి పొందలేడు, ఎప్పుడూ భార్యని తృప్తి పరచలేడు. అలా కాకుండా నాలుక దాటితే రుచేమున్నది అని యుక్తత మేరకు, సరిదిద్దుళ్ళు చెప్పకూడదని అనడంలా, ఇక్కడ యుక్తత మేరకు ఆ తిండి రుచి కొరకు భార్య హృదయంలో ప్రేమని ఎండబెట్టకుండా ఆ ఊటని చక్కగా పరిపుష్టి చేసుకుంటూ రుచిని, ప్రేమ రుచిని కూడా ఆస్వాదించాలి. అలాగే సుఖ దుఃఖ మిత్రం, సుఖాన్నైనా దుఃఖాన్నైనా పంచుకునేటప్పుడు ఫ్రెండ్ లాగా, బాస్ లాగా కాదు. అంతే, ఆ విధంగా ఉండడం. షట్కర్మయుక్త ఖలు ధర్మనాథ. పురుషుడు, గృహస్థు, ఒక స్త్రీకి భర్త, ఒక పురుషుడికి భార్య ఏ విధంగా కార్యేషు దాసిలా ఉండాలంటే, ఈయన కార్యేషు యోగి, కరణేషు దక్ష. కాబట్టి కేవలం స్త్రీకి, కేవలం స్త్రీలని అణచడానికి ఈ శాస్త్రాలు లేవండి. అసలు ఏనాడు అమల్లో లేని మనుశాస్త్రాన్ని, మనుస్మృతిని, పరాశర స్మృతి, ఇలా ఎంతోమంది ఋషులు తమ తమ యూటోపియాలు రాసుకున్నారు, తమ ఊహారాజ్యాల్ని రాసుకున్నారు. అవేనాడు అమల్లో లేవు. వాటిని పట్టుకొని హిందువుల్ని బొందుగాళ్ళుగా చేయడానికి కమ్మీలు, ఉమెనిస్టులు చిమ్మిన విషం తప్పితే అసలు శాస్త్రంలో ఏముందో తెలుసుకుండే శక్తి సామర్థ్యాలు హిందువులకే ఉండి ఉంటే ఇలా బొందువులై ఉండేవాళ్ళు కాదు. కేవలం వివాదాలు, కుల మత రాజకీయాల పట్లే ఆసక్తి తప్ప అసలు శాస్త్రం ఏం చెప్పింది, తమ వారసత్వం ఏమిటి, అమృతస్య పుత్రాహ, ఋషి సంతతి మనం, మన ఋషులు ఏం చెప్పారు అని తెలుసుకోకుండా ఎవడో ఎల్లయ్య పుల్లయ్య, ఏ నల్లట్ట పుస్తకం పట్టుకున్నవాడో, ఏ షరీఫ్లో, ఏ షర్పుద్దీనిలో
ఏ పాస్టర్లో ఇంకొకడో చెబితే గోగునార్లో బీరకాయ పీచులో చెబితే అలా అట అని కళ్ళార్పుకోవడం తప్పితే కొంచెం ఒళ్ళొంచి అసలు శాస్త్రం ఏం చెప్పిందో తెలుసుకుంటే, కొంచెం బుద్ధి పెట్టి గీత ఏం చెప్పిందో తెలుసుకుంటే ఈ సమాజం తప్పకుండా ఉద్ధరింపబడుతుందండి. ఆ దారిలో ఈ సమాజం నడవాలని, భావితరాల్ని మనం ఈ విధంగా ఉత్సాహపరుచుకోవాలని, ప్రోత్సహించుకోవాలని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరిహి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Amma Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society. As well, support me financially to win this war with wisdom as weapon. www. మానవతా ధర్మం కోసం, భావి తరాల కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధానికి మద్దతివ్వవలసిందిగా మీ అందరినీ స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.